సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన ప్రతి నెల 17వ తారీఖు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? దయ్యపు శక్తుల చేత బాధపడుతున్నారా? కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా? థైరాయిడ్ వ్యాధి చేత బాధపడుతున్నారా? వ్యాపారంలో విజయం పొందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిశుద్ధాత్మ వరములతో నింపబడి శక్తివంతమైన పరిచర్య చేయాలనుకుంటున్నారా? మీ సమస్యల పరిష్కారం కోసం దేవుని సేవకురాలు ప్రవక్తి రాహేలు గారు ప్రార్థించెదరు. రండి, పాల్గొనండి, విడుదల పొందండి. సెల్ నంబర్స్ 9948198317, 9346207325. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసు ప్రేమ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా వందనాలు, స్తోత్రాలు. బాగున్నారా? ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యముని నాయన నీ బిడ్డలకి విరిచి వడ్డించండి. వాక్యంతో నాయన అనేకులు నీ వైపు తిప్పబట్టడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా అయ్యా, ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంట. ఎంతంట? ఇంత 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 అని లేదు. ఎంతంట? ఎంతో ప్రేమించాడంట దేవుడు. అందుకని ఆయన ఎంతో లోకాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? పరలోకం విడిచి, తన మహిమను విడిచి ఎక్కడికి వచ్చాడంట? నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడంట. ఆయన పేరు ప్రేమగల దేవుడు అండి. దేవుడు ఎంతో లోకమును ప్రేమించాను. అందుకనే ఒక భక్తుడు ఒక పాట పాడాడు, రతనాలను కుంచముతో కొలవవచ్చును, తైలము గంగాళముతో నింపవచ్చును, ఏ రీతిగా కొలవాలి నీ ప్రేమను, బూదిగంతల వరకు నిండిన ప్రేమను. ప్రేమా ప్రేమా. హల్లెలూయా. ఎంత అంట? కొలుస్తావా యేసయ్య ప్రేమని? కుంచాలతో కొలుస్తావా ఆయన ప్రేమని? కాటా పెట్టి కొలుస్తావా? డాలర్తో కొలవలేము. కొలత లేని దాని ప్రేమ. ఆకాశాలన్నీ దాటుకొని సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వస్తే నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన గురించి ఏమైనా చేస్తున్నావా? ఎన్నో మీటింగ్లకి వెళ్తున్నావు, వస్తున్నావు. ఎల్కేజీ పిల్లని 4వ సంవత్సరం 3వ సంవత్సరం పిల్లని స్కూల్కి పంపిస్తే 3 రోజులు అడిగినాక మీ మిస్ ఏం చెప్పిందిరా, మీ మిస్ ఏం చెప్పిందిరా, స్కూల్కి వెళ్తున్న వాడు అంటాడు, వాతాతి ఏం చెప్పిందంట. 2 రోజులు వెళ్ళి 3 రోజులు వెళ్ళి ఏమంటాడు? వాతాతి. మళ్ళీ 4 రోజులు అయినా తల్లిదండ్రులు అడుగుతారు, ఎరా 10 రోజులు వాళ్ళు ట్రైల్ వేస్తారు. ఇది ఎలాగా నేర్చుకుంటున్నాడా, ఇంట్రెస్ట్ ఉందా లేదని. మీ మిస్ ఏం చెప్పిందిరా అనగానే వాడు చేతులు కట్టుకొని ఏపీఎల్ఏపిల్ అని చెప్తాడు. నువ్వు రక్షించబడి 30 సంవత్సరాలు ఉంది, వారానికి ఒక్కసారి ఒక్క ముక్క నేర్చుకున్నా కానీ నువ్వు పరలోకానికి చేర్చగలుగుతావు. గట్టిగట్టిగా చెప్పకూడదమ్మా. లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన. ప్రేమను పంచడానికి భూమి మీదకి వచ్చాడు, ఆశీర్వదించడానికి భూమి మీదకి వచ్చాడు. రిక్తుడుగా తగ్గించుకొని దీనుడై పశువుల పాకలో పుట్టాడు. ఆయనకు ఆ గతి ఎందుకు వచ్చింది? నీకు నాకు రక్షణ ఇవ్వాలని, నువ్వు నేను క్షేమముగా ఉండాలని, నువ్వు నేను ఆశీర్వదించబడాలని, నువ్వు నేను ఆ పరలోక రాజ్యానికి చేరాలని. ప్రేమించే దేవుడికి ఈ లోకం ఏమిచ్చిందండి? బహుమానం ఏమిచ్చింది? మన కొరకు ఎవరన్నా పొగిడారంటే గిఫ్ట్లు ఇస్తాం. మనల్ని ఎవరన్నా హెచ్చించారంటే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాం. మనల్ని ఎవరికన్నా కొంచెం సహాయం చేశారంటే ఏం చేస్తాం? మనం ఆ సహాయం చేసిన వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా పొగడతాం, ముంచేస్తాం. ఆ రోజు నేను ఆ స్థితిలో ఉంటే ఆయన ఇదిగో ఇలా డబ్బులు సహాయం చేశాడు, ఇదిగో ఇల్లు కట్టుకున్నానంటే ఆమె సహాయం చేసింది, ఇదిగో ఈ ఉద్యోగం వచ్చిందంటే ప్రిన్సిపల్ నాకు సహాయం చేశాడని గొప్ప గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య భూమిపైకి దిగొస్తే నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన గురించి ఏమిచ్చారంటే ఆయనకి ముళ్ళ కిరీటం ఇచ్చారండి.
మానవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినందుకు సిలువ వేశారండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చినందుకు బహుమానం గిఫ్ట్ ఏంటంటే ఆయన ప్రాణాలు తీశాడండి. హల్లెలూయా. ప్రాణం తీసిన ఆయన అంటున్నాడు, నేను నిన్నే ప్రేమిస్తా. హల్లెలూయా. ఎవరన్నా ఒక దెబ్బ కొట్టి మనం ప్రేమించిన వాళ్ళు ఒక మాట అన్నారు అనుకో ఏమంటాం? పరా ఇంక నీకు నాకు స్నేహం లేదు, ఏం లేదు, నువ్వెవడో నేనెవడో అంటాం చిన్న మాటకి. కానీ ఆయన ప్రేమించి ఈ భూమి మీదకి దిగొస్తే, ఆయన ప్రేమించి పరమను విడిచి వస్తే, ఆయన ప్రేమించి తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వస్తే నువ్వేం చేసావంటే సిలువ వేశాము. ఆ రోజులు యూదులందరూ అరుస్తాను, సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలని వేశారు. ఎందుకు? ప్రేమించి భూమి మీదకి వచ్చినందుకండి. ప్రేమించిన వారి పట్ల ఆయన ఏ కార్యమైనా చేస్తాడండి. ప్రేమించిన వారికి ఏది కొదువు చేయడండి. ప్రేమించిన వాళ్ళు అడిగింది ఇస్తాడండి. ఏం చేస్తాడంట? ప్రేమించిన వాళ్ళకి ఏం చేస్తాం? మన 3 పిల్లలు ఉన్నారు. ఒక బిడ్డ బాగా మాట వింటే వాడికి ఎక్కువ డ్రెస్సులు కొనిస్తూ ఉంటాం, వాడికి అన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం, వాడికి పప్పలు ఎక్కువ కొనిస్తూ ఉంటాం, వాడికి డబ్బులు ఎక్కువ కొనిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఏమన్నా వంట చేసే పనైనా వాక్యం వినేది ఏమన్నా ఉందా? వాక్యం వస్తూ ఉంటే అంట్లు తోముకుంటూ ఉంటావు, వాక్యం వస్తూ ఉంటే బట్టలు ఉతుక్కుంటూ ఉంటావు, వాక్యం వస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటావు, వాక్యం వస్తూ ఉంటే ముసలమ్మ ముచ్చట్లాడతావు, ముసలమ్మ ముచ్చట్లు నీ దగ్గర ఉంటాయి, కానీ వాక్యం అనేది నీ దగ్గర ఉండదు. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవుగలివి. అందుకని ఆయన అంటాడు, చెవుగలవాడు సంఘములో సంగతులు చెప్పినవి వినుగాక. వినాలి. వినటం ద్వారా వాక్యం ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది, వాక్యం ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది, వాక్యం ఏం చేస్తుందంటే దీవిస్తుంది, వాక్యం ఏంటంటే నీకు జ్ఞానం ఇస్తుంది, వాక్యం ఏంటంటే నీకు తెలివిస్తుంది అనమాట. యేసయ్య మాటలో ఏముంటుంది? శక్తి. యేసయ్య మాటలో ఎముకలకు శక్తి. యేసయ్య మాటలో, యేసయ్య ప్రేమలో కల్తీ లేదు. సారాయిలో కల్తీ ఉంది, సబ్బులో కల్తీ ఉంది, ఏమండి బియ్యంలో కల్తీ ఉంది, బట్టల్లో కల్తీ ఉంది. యేసయ్య ప్రేమలో కల్తీ లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమ కల్తీ లేని ప్రేమ, ఆయన ప్రేమ అమూలమైన ప్రేమ. కాబట్టి భూమి పైకి ఆయన దిగి వచ్చాడు, మానవుడుగా తగ్గించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మహాకాశాల మీద ఆ సింహాసనం మీద కూర్చుంటే అడిగే నాదుడే లేడండి. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ఆయనకి ఎదురు చెప్పేవాడు లేరు. ఆయన మించిన దేవుడు ఈ భూమి మీద ఆకాశం అందే కానీ భూమి కింద ఆయన కానీ ఎవరు లేరు లేరు లేరు. కానీ ప్రేమ కలిగి సత్యదాకా పాపాలు చేసిన క్షమిస్తాడు. ఎందుకు? ప్రేమ ఆదరిస్తుంది. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో. ఏం చేస్తుందంట ఆయన ప్రేమ? ఉదయిస్తుంది. ఎక్కడ? హృదయములో. అన్నిటికంటే ముందు దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు పుట్టేది ఏంటంటే ఫస్ట్ గుండె తయారైద్ది. హల్లెలూయా. ఏం తయారైద్దండి? గుండె. అందుకని ఆయన అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకి అంటాడు. కానీ నా కుమారుడా నీ కళ్ళు ఇయ్యి, నీ బిల్డింగ్ ఇయ్యి, నీ పొలం ఇవ్వను అన్నాడు. ప్రథమ స్థానం ఏంటిది? హృదయంలో ఆయన నివాసించడానికి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపించబడేది, ఫస్ట్ తయారు చేయబడింది హృదయమే. యేసయ్య అనేది కూడా హృదయమే. నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ బాప్తిస్మా సెంటర్లో విలేకరు కూతురు 7 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. నేను అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ పక్కింటి ఆవిడ చెప్పింది, అమ్మ నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు అమ్మా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడమ్మా. ఒక్క కూతురమ్మా, విలేకరు కూతురు, మూగిదమ్మా, మాటలు రావట్లేదు, చాలా వైద్యుల దగ్గర తీసుకెళ్లారు, ప్రయోజనం లేదన్నప్పుడు నేను అన్నాను, నన్ను అక్కడ తీసుకెళ్ళని చెప్పాను. వెళ్ళి ఆ బిడ్డకు ప్రార్థన చేసిన తర్వాత ఎమ్మటే 2 మాటలు నేర్పించాను. అమ్మా అని చెప్పా, నాన్న అని చెప్తా, నా అంది. ఆ రోజుకి మటుకు మళ్ళా నేను వారాలకల్లా వెళ్ళేపడికి మూగిబిడ్డ మాట్లాడుతూ ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం. మా దేవుని నామానికి మహిమ కలగాలండి. నాకు అది కావాలంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, అడ్రస్తో చెప్తాను, డోర్ నెంబర్తో చెప్తాను, వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లి ఏడుస్తూ ఉంది, అమ్మగారు నా కూతురు మాట్లాడుతుంది, అమ్మగారు మూగుతి నా కూతురు మాట్లాడుతుంది, అమ్మగారు నన్ను అమ్మ అని పిలుస్తుంది, మేము ఆ బిడ్డ మాట్లాడతారని చూసి కృంగిపోయామండి. అంటే యేసయ్య ప్రేమ ఏం చేసింది? మూగి బిడ్డలకి మాటలు ఇచ్చిందండి. ఏం చేసింది యేసయ్య ప్రేమ? మూగి బిడ్డకి మాటలు ఇచ్చింది.
దావీదు కుమారుడా కరుణించమని వేదనతో గుడ్డివాడు కేక వేయగా నీ నమ్మిక చొప్పున జరుగుగాకని మాటతో చిన్నదాన్ని స్వస్థపరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాద. ఏం చేయాలంట? దేవుడి దగ్గర ప్రేమించే దేవుని ఎదుట ఆర్తనాదన చేయాలి. ప్రేమించే దేవుని ఎదురుగా పాదాల దగ్గరికి రావాలి. ప్రేమించే దేవుణ్ణి కొనియాడుకోవాలి. ప్రేమించే దేవుణ్ణి వేకున ఎదకాలి. ప్రేమించే దేవుడికి మొదట స్థానం ఇవ్వాలి. నీ హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ఏమంటాడంట? నీ హృదయములో ఆయన నివాసనం చేస్తాడు. నీ హృదయంలో ఆయన వచ్చాడంటే హృదయంలో అన్నీ బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా. అవునా కదా? ఇల్లు ఖాళీగా ఉందని బోర్డు పెట్టామనుకో, అందరూ చూస్తారు ఆ ఇంట్లో. ఎంత అద్దె? 5,000 అంట, 10,000. ఓ కిటికీలు లేవే, గోడలు లేవంటారు. అదే ఇల్లు ఖాళీ లేదని బోర్డు తీసేసావు అనుకో, ఒకవేళ ఆ బోర్డు లేకపోతే ఆ ఇల్లు ఖాళీగా ఉన్నా కానీ దాన్ని ఎవరు అడగరు. నీ హృదయం ఆయన రావటానికి ఖాళీ లేదు. హల్లెలూయా. మోసాలు ఉన్నాయి నీ హృదయంలో, అబద్ధాలు ఉన్నాయి నీ హృదయంలో, దొంగతనం ఉంది నీ హృదయంలో, వ్యభిచారం ఉంది నీ హృదయంలో, అక్రమం ఉంది నీ హృదయంలో, నీ హృదయంలో కపటం ఉంది. ఆయనకు చోటు లేదు. నీకు ఆయన నీ హృదయంలో రావాలని పరము నిడిచి ఈ భూమి మీదకు పుట్టాడు ఆయన. ఇప్పుడు యేసయ్య ఆయన జన్మదినాల్లో మనం ఉన్నామండి. ఈ నెలంతా నీకు శుభదినములే, ఈ నెలంతా శుభవార్తలే. ఏం చెప్పాడు? మరియమ్మ దగ్గరికి వచ్చి దూత వచ్చి ఏం చెప్పింది? మరియా నీకు శుభము కలుగునుగాక. ఈ టీవీ చూస్తున్నాం మీ అందరికీ నా దేవుడు చెబుతున్నాడు, మీకు శుభము కలుగునుగాక. ఈ నెలంతా మీకు శుభము కలుగునుగాక. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా ఏదైతే మీరు ప్రార్థన చేశాడో నా దేవుడు మీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు ఇచ్చునుగాక. ఈ సంవత్సరం అంతా మీరు ఏదేం పోగొట్టుకున్నారో ఈ డిసెంబర్ నెంబర్లో దానికి ప్రతికూలంగా రెట్టింపు దీవులు నా యేసు ఇచ్చునుగాక. ఏం గడియలండి? ఇవి శుభ గడియలు. మరే మా తల్లి దగ్గరికి దూత వచ్చి చెబుతుంది, అమ్మా శుభ గడియలు నీకు నాకు కూడా శుభ గడియలు. ఎందుకంటే ఆయన పుట్టాడు కాబట్టి శుభ గడియలండి. ఆయన పుట్టకపోతే మనకు నరకమే గతి. ఆయన పుట్టకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమో, ఏమైపోయేవాళ్ళమో, నరకానికి వెళ్ళేవాళ్ళం, లోకంలో తిరుగుతూ ఉండేవాళ్ళం. మనం బాగు చేసే నాదుడే లేడు. ఉన్నాడా? ఆయనే పుట్టలేదనుకో, మనకు దేవుడు ఎవరండి? ఆయనే పరలోకాన్ని తగ్గి మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చి పశువుల పాకలో సత్రంలో పుట్టాడంటండి ఆయన. ఆ సత్రంలో స్థలము లేక ఆయన తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల పాకలో పడుకోబెట్టారు. చూసావా? సత్రం కూడా ఆయనకి స్థలము లేదంటండి. ఆయన ఉండటానికి మనకైతే ఏసీలు ఇచ్చాడు, 50 అంతస్తులు ఇచ్చాడు, 7 అంతస్తులు ఇస్తాడు, 3 అంతస్తులు ఇచ్చాడు, ఏమండి 10 ఎకరాల భూమి రాసి ఇచ్చాడు. నిన్ను నమ్మాడు దేవుడు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మవు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాలంట. నిన్ను నమ్మి నీకు పరలోక రాజ్యాన్ని రాసిచ్చాడు దేవుడు, పరలోక రాజ్యం సర్టిఫికేట్ ఇచ్చాడు నీకు దేవుడు. కానీ నీ హృదయాన్ని ఇలా పోతున్నావు. యేసయ్య నువ్వు నమ్ము. ఎవరికైనా ప్రార్థన చెప్తే అనుకో, జరిగిద్దంట జరగదంట, ఎప్పుడంట ఎప్పుడు జరగాలి నీకు? నువ్వు వచ్చిందే దేవుళ్ళకి 1 సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని, నువ్వు వచ్చిందే 3 రోజులు అయింది ఆయన కోసం పుట్టి. ఆయన పుట్టాడు నీ కోసం, మరి నువ్వు పుట్టావు ఆయన కోసం? నువ్వు పుట్టడం అంటే ఏంటి? బాప్టిజం తీసుకోవాలి. నువ్వు పుట్టడం అంటే ఏంటి? రక్షించబడాలి. నువ్వు పుట్టడం అంటే ఏంటి? మారు మనసు పొందాలి. నువ్వు పుట్టడం అంటే ఏంటి? మందిరానికి నడవాలి. అది ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన నీ కొరకు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. నువ్వు ఆయన కొరకు పుట్టాలి. హల్లెలూయా. పుట్టినప్పుడు నీకు మంచి ప్రేమ పంచిస్తాడు ఆయన. ఆయన ప్రేమలో కపటం లేదు, ఆ ప్రేమలో అసూయ లేదు, ఆయన ప్రేమలో మోసం లేదు, ఆయన ప్రేమలో కుట్ర లేదు, ఆయన ప్రేమలో దగా లేదు. యేసయ్యని నమ్ముకుంటే వెన్నెలో ఆ స్వామిని గొలుసుకుంటే బ్రతుకంతా వెన్నెల. యేసయ్యని నమ్ముకుంటే వెన్నెలో వెన్నెల, ఆ స్వామిని గొలుసుకుంటే బ్రతుకంతా వెన్నెల. వెన్నెలో వెన్నెల, కన్నుల్లో వెన్నెల, పరలోకం విడిచి దొర నరలోకం
వచ్చిండు పరలోకం విడిసి దొరా, పరలోకం విడిసి దొరా నరలోకం వచ్చిండు. మన చీకటి బ్రతుకుల్లో, మన చీకటి బ్రతుకుల్లో వెలుతురే తెచ్చిండు వెన్నెలు. హల్లెలూయా. ఏం తెచ్చాడంట? మన చీకటి బ్రతుకులో వెలుతురు తెచ్చాడు. ప్రేమ నోచుకున్న జీవితంలో ప్రేమ పంచి ఇచ్చాడు. ఆదరణ లేని జీవితంలో ఆదరణ ఇచ్చాడు. దరిద్రం జీవితంలో ఆశీర్వాదం ఇచ్చాడు. నీ కుటుంబస్తుల్ని మర్చిపోతారు, నీ ఇంటి వారిని మర్చిపోతారు, నీ పొరుగు వారిని మర్చిపోతారు. నువ్వు దీవించబడతా ఉంటే నీ మీద దుమ్మెత్తుమోస్తారు. కానీ నా దేవుడు ప్రేమ పంచిన దేవుడు. నువ్వు వర్ధిల్లుతా ఉంటే సంతోషపడతా ఉంటాడు. నువ్వు దీవించబడతా ఉంటే, నువ్వు సాక్ష్యం చెబుతా ఉంటే ఆయన హృదయము ఉప్పొంగిపోతూ ఉంటుందంట. హల్లెలూయా. చూసారండి అంత గొప్ప కార్యము. ప్రేమించి, అందుకని ఆయన అంటాడు, నా జనులు ఎన్నడూ సిగ్గుపడరు. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలు చేసి వారి నిధులు నేను నింపుతాను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నిధులు నింపుతాడంటండి ఆయన. నిధులు నింపే దేవుడు అంటండి ఆయన. ఇక్కడ విజయవాడ పట్టణంలో 2002లో నేను ఒక అమ్మాయికి ప్రవచనం చెప్పాను. తల్లి లేదు, తండ్రి లేదు, చచ్చిపోతే 2 వదిళ్ళు, అందరికీ పని చేయాలి. ఈ అమ్మాయి 100 ఉద్యోగాలకు రాసి వచ్చి ఉంటుంది. వెళ్ళి నేను రాత్రి వెళ్ళేపాడికి 12 గంటలకు వచ్చేది. నేను సేవ చేసి రాత్రి 11, 12 గంటలకు వస్తే నా కోసం కాసుకొని ఉండేది. వచ్చి అక్క ప్రార్థన చేయక్క, అక్క చిన్నొద్దుని ప్రార్థన చేస్తే పెద్దొద్దుని తిడుతుంది, పెద్దొద్దులు పని చేస్తే చిన్నొద్దు తిడుతుంది అక్క అంటే నేను ఒక అమ్మాయికి ప్రవచనం చెప్పి, అమ్మాయి నా దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడని చెప్పాను. నేను నాకు ఉద్యోగం వచ్చిందా? ఏంటి ఇంకా రావట్లేదు కదక్క? 100 పరీక్షలు రాసి వచ్చానక్క. కనీసం శ్రీప్రకరణ వెళ్దామని పరీక్షలు వచ్చాను, కానీ ఏ పోస్టు రాలేదు. నేను ఎక్కువ చదువుకున్నాను. ఇంకెప్పుడు వచ్చింది? 35 సంవత్సరాలు వచ్చేసింది నా వయసు, 32 సంవత్సరాలు వచ్చింది నా వయసు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డ పట్ల ప్రేమ కలిగి ఆ సమస్యని ఆయన దగ్గర తీసుకెళ్ళానండి. నేను చెప్పినట్లుగానే 2002లో ఆ అమ్మాయికి చెప్తే 2013లో ఆ అమ్మాయికి గొప్ప మరి కరెంట్ ఆఫీసులో గొప్ప ఉద్యోగం వచ్చిందండి. గట్టిగా చెప్పలు కొడదామా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి స్థిరపరిచే దేవుడు అండి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. ఆయనకి ఈ భూమి మీద సమస్తమైంది ఏది కూడా లేదు. అన్నీ తెలుసు, కానీ ఏసైకి ఒక్కడు తెలియదండి. ఏంటో చెప్పనా? అబద్ధం ఆడుట తెలియదండి. గట్టిగా చెప్పలు కొడదాం. ఏం చేత కాదంట దేవుడికి? అబద్ధం ఆడుట చేత కాదు. అన్నీ వచ్చు ఆయనకి. ఆకాశానికి నక్షత్రానికి పేర్లు పెట్టకూడదు. ఉన్నవి లేనట్లు చేయగలడు, లేని ఉన్నట్లు చేయగలడు, శూన్యంలో సమస్తమును చేయగలడు. కానీ నా యేసయ్యకి చేతగాంది ఒక్కటే, అబద్ధం ఆడుట ఆయనకి చేత కాదండి. పవిత్రుడు ఆయన. ఎవరంట? పవిత్రుడు. ఆయన పుట్టక ముందే ప్రవచనాలు ఆయన గురించి వచ్చాను. నేను పుట్టినాక కాదు, మరియమ్మ తల్లి నీకు యేసు పుడతాడని నాకు కల వచ్చిందని యేసుప్రభు పుట్టినాక చెప్పడం కాదు, పుట్టక ముందే భక్తులు ప్రవచించారు. కన్య గర్భమునందు కన్య గర్భమందు సర్వోన్నతుడైన దావీదు కుమారుడు పుడతాడని అప్పట్లో ఆ రోజుల్లో అందరంట యేసయ్య నాకు పుట్టాలి, యేసయ్య నాకు పుట్టాలి, యేసయ్య నాకు పుట్టాలని పెళ్లి కాని వాళ్ళందరంట పెళ్లి చేసుకోకుండా ఉన్నారంట. హల్లెలూయా. పెళ్లి కాని వాళ్ళందరూ పెళ్లి చేసుకోండి. అమ్మో ఆ లోకరక్షకుడు నా కడుపును పుట్టాలి, అమ్మో ఆ యేసయ్య నాకు పుట్టాలి, ఆ దేవుడు నాకు పుట్టాడని ఆ దేశాలన్నీ భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో యవ్వనస్తులు యవ్వన బిడ్డలు అందరూ కూడా సమర్పణ చేసుకున్నారంటండి, ప్రతిష్ఠ చేసుకున్నారంటండి. కానీ వారికి పుట్టలేదు. ఎవరిపైన ప్రేమ ఉంది? మరియమ్మ తల్లి మీద ప్రేమ ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరి మీద ఉంది ప్రేమ యేసయ్యకి? ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన పట్ల ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తారు. చెవికి కనపడవు ఆయన చేసేయి, కంటికి కనపడవు, చెవికి వినపడవండి. నమ్ముతున్నావా? శ్రమ వచ్చినప్పుడు దేవుడు మందిరానికి వస్తున్నావు, శ్రమ తొలగిపోగానే టీవీకి అతుకుపోతున్నావు. అమ్మో ఎంత మోజో టీవీ అంటే, దోమలు పోయేది కూడా తెలియదు. నోరు తెరిచి, హల్లెలూయా, ఏం తెరిచి? నోరు తెరిచి. అమ్మో ఎనికేపడ ప్రాంతానికి నేను ప్రార్థనకి వెళ్తే ఇంకొక్కడే ఒక కొడుకు
ఆమె చెప్పుద్ది, నేను వెళ్ళినప్పుడు అమ్మగారు ఉంటాయి ఆమెకి 60 సంవత్సరాలు అంటే, అమ్మ నా కొడుకు గురించి ప్రార్థన చేయమ్మా, తాగుతున్నాడు. నేనన్నా, ఎవరు జ్వరం వస్తే వాళ్ళు బిల్లలు వేసుకోవాలమ్మా, నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు కూడా 3 రోజులు ఉపవాసం ఉండమ్మా అంటే, ఉపవాసమా నేనెట్టుంటానమ్మా, ఇర్దురాలనయ్యాను. సరే నువ్వు ప్రార్థన చేయమంటే, అమ్మ ఎంత ఏడిచినా నాకు ఏడుపు రావట్లేదు అమ్మగారు, ప్రార్థన ఏడిసి చేద్దామంటే ఏడుపు రావట్లేదు అమ్మగారు అందా. ఒకరోజు ఎందుకో నేను అటు వెళ్ళొస్తా, విష్టింగ్కి వెళ్ళేవాడికి నేను ఏడుతూ ఉంది. అయ్యో అమ్మ కొడుతున్నారమ్మో, అయ్యో కొడుతున్నారయ్యో రాండి అయ్యాడు. అమ్మో ఏమైంది, ఏం కొడుకుని ఎవరైనా కొడుతున్నారు ఏంటని ఆ లోపలికి వెళ్ళకుండా కొంచెం బ్రేక్ వేసి ఆ గుమ్మ దగ్గర తొంగి చూసేపటికి ఇంకా టీవీ దగ్గర కూర్చొని ఇంకేడుతూ ఉంది. వామ్మో కర్రెత్తుంది, ఆమెంత ముళ్ళుగార పట్టుకొని ఉంటుంది అనమాట, నడవలేదు ముసలమ్మ. ఆ పార్టీ వాడిని ఆ ఫ్యాన్స్ని కొడుతున్నారట్టుంది ఆ టీవీలో వాడిని. ఆ దొంగలందరూ కలిసి ఆ హీరోయిన్ కొడుతున్నాడు. ఏమేం చేస్తుంది తెలుసా, కరుతుంది, తీసుకోరా కొట్టయ్యా చూసావా కొట్టయ్యా అని ఏడిచి శివుడు అంతా నా మీద వేసింది. హల్లెలూయా. చూసావా, లోకం పాపం కొరకు ఏడుస్తున్నావు, నీ కుటుంబం కొరకు నువ్వు ఏడవట్లేదు. వాడెవడు పొట్టకూలి కోసం వచ్చి ఆ టీవీలో మారువేషం వస్తా ఉంటే వాడిని చూసి ఎక్కి ఏడుస్తూ ఉన్నావు, కానీ నీ కుటుంబం కొరకు ఏడ్చావా? నేను ప్రేమించే యేసయ్య కొరకు ఏడ్చావా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఏడ్చావా? నీ కొరకు పశువుల తొట్టులో పుట్టిన యేసయ్యకి ఏడ్చావా నువ్వు? ఆయన గురించి ఏడిస్తే నిన్ను ప్రేమిస్తాడంట. ఆయన గురించి ఏడిస్తే నీ కుటుంబంలో ఏదైనా కొదు ఉండదు. ఆయన గురించి ఏడిస్తే నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఆయన గురించి ఏడిస్తే కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఆ యేసుని నీ హృదయంలో ఉన్నవన్నీ బయటికి పంపించేసేసి యేసైన హృదయంలోకి రానిచ్చావనుకో, నీ జీవితం ధన్యమైపోద్ది. ఏమైపోద్ది? చిన్నప్పుడు మా అమ్మగారు సినిమాకి వెళ్ళేవాళ్ళం మేమందరం, అంటే 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి అనమాట. నాకు బాగా గుర్తు. ఇంటికాడ నుంచి బయలుదేరటమే ఆలస్యంగా బయలుదేరే వాళ్ళము. ఆమె ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు ఆమె ఒక్కతే గదిలోకి వెళ్ళి పేరం చేసుకునేది. అయ్యా యేసయ్యా టిక్కెట్లు అందాలి నాయన, తిరిగి రాకూడదు ప్రభువా, మా టిక్కెట్లు అందని ప్రార్థన చేసేది. మమ్మల్ని పిలిచేది కదా అప్పుడు. ఇంకా ముసుగేసుకొని చేసుకొని వచ్చి పాండి వెళ్దామని. మరి మేము 5 పిల్లలము, మా అమ్మగారు మా నాన్నగారు. ఆ రిక్షా ఎక్కితే ఆ రిక్షా వాడు తొక్కలేక పాని అయ్యా టిక్కెట్లు అయిపోతే, ఆగమ్మా 5 ఎక్కారు మీరు రావదానిలాగా పోవద్దు అని తొక్కేవాడు. ఈలోపు ఆమె ఏం చేసి తెలుసా, ప్రార్థన చేయండి మొండలారా, ప్రార్థన చేయండి అని మా నెత్తి మీద ముట్టుకాయలు వేసేది, మా ముగ్గురికి ముట్టుకాయలు వేసేది. టిక్కెట్లు అయిపోతే ప్రార్థన చేయండి అని. మాకేం తెలుసు, యేసయ్యా టిక్కెట్లు అండి, యేసయ్యా టిక్కెట్లు అండి, వెళ్తామా బుకింగ్ గణించుకుంటాం. దేవుడి దయ వల్ల మా ముందు ఒక మనిషి ఉంటాడు, టిక్కెట్లు అయిపోతాయి, హౌస్ఫుల్ బోర్డు. హల్లెలూయా. ప్రార్థన దేనికి వాడాలో క్రైస్తవులకు తెలియట్లేదండి. సినిమాకు ప్రార్థన, ఏమండి టీవీకి ప్రార్థన, ఏమండి మేకప్ వేసుకునే దాని గురించి ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన ఉంది, కానీ పరలోకాన్ని చేరికేదానికి ప్రార్థన లేదు. హల్లెలూయా. దేవునికి నిన్ను ప్రేమించే దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. మనకు ఒక ఆడపిల్ల మగపిల్లడు పుట్టాడంటే అబ్బా ఎంత అంగమా చేస్తామో, ఆ గుడ్డలో జుట్టి ఈ స్వెటర్ వేసి ఆ స్వెటర్ వేసి అరే రే ఉయ్యాలు తొట్టేసి 10 దుప్పట్లు కట్టి చూసినట్టే ఉంటాడు. ఆయన పశువుల తొట్టిలో రిక్తుడుగా పాత గుడ్డల చేత చుట్టబడి చలిగాలిలో ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడండి. మా బ్రతికి ఆయన పుట్టాడండి ఈ లోకంలో. పుట్టిన దేవుడికి నువ్వేం బహుమానం ఇస్తున్నావు? పుట్టిన దేవుని నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నావు? చల్లగాలిలో చాటు లేక నలుమూలల చలి పుట్టెనయ్యా, పసిగందువై ఓ యేసయ్యా, కన్యమరియ ఒడిలోనే ఒదిగావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననం ఎంత ఏమంటంట, ఆయన జననం అంతా దీనమైందంట నిన్ను నన్ను పరలోకం చేర్చాలని. దేవుని ప్రేమించిన వాళ్ళందరూ గొప్పవారయ్యాడు. యాకోబు ప్రేమించాడు, గొప్పవాడయ్యాడు. అబ్రహాం ప్రేమించాడు, గొప్పవాడయ్యాడు. ఇస్సాకు ప్రేమించాడు, గొప్పవాడయ్యాడు.
కొన్నిసారి నేను క్షమించాలి, మీరు కొన్ని అంకెలు తప్పు చెప్పాను. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళకి, ఇస్సాకుకి అబ్రహాం గారు రాసిచ్చిన ఆస్తి అంటే 20 కోట్లు అంట. గట్టిగా చెప్పలు పడదాం. ఎన్ని కోట్లు అండి? 20 కోట్ల ఆస్తి పరుని. కేవలము ఎందుకు వచ్చింది అంత ఆస్తి? కేవలం తల్లిని విడిచి, కేవలం పుట్టిన ఊరిని విడిచి, కేవలం రక్త సంబంధాలు విడిచి, కేవలం బంధుమిత్రులు విడిచి, స్నేహితులు విడిచి, రా అబ్రహాం ఐ కమ్ టు యు అని రానగానే పిలిచిన పిలుపుకి లోబడ్డాడు. పిలిచిన మాటను ప్రేమించాడు కాబట్టి 20 కోట్లకు ఆస్తి పనులు చేశాడు ఇస్సాకుని దేవుడు. అబ్రహాముని ఐశ్వర్యవంతులు చేశాడు దేవుడు. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు, ఆహారం ఉండట్లేదు. సంవత్సరాలకి తరబడి ప్రార్థన చేస్తున్నావు, వస్త్రాలు గల కారణము ఆయన నువ్వు పైపైన ప్రేమిస్తున్నావు. మందిరానికి వెళ్ళినప్పుడే హల్లెలూయా ఎవరైనా చప్పట్లు కొట్టుకొని అబ్బో ఇంక నిన్ను ఆపలం, ఎకరం దున్నేస్తావు. ఆత్మ వచ్చేసి ఎంత ఎకరం దున్నేస్తావు. ఇంటికి రాగానే బైబిల్ ఎటు పోయితే మళ్ళీ కిసిమిసికే దాన్ని తీసేది నువ్వు. అలా కాదు, రోజు నీ కుటుంబంలో నీ బిడ్డలు పెట్టుకొని కుటుంబ ఆరాధన ఉండాలి. అది ఆయన ప్రేమించటం. ఒక అధ్యాయం చదువుకొని 3 పాటలు పట్టుకొని నీ భర్త వస్తే వచ్చాడు సరే, నీ బిడ్డలు వస్తే వచ్చారు సరే, వాళ్ళు ఎవరు అంగీకరించకపోతే నువ్వు ఒక్కనవే కూర్చొని చేస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే వాళ్ళందరూ వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మా ఆయనకి లేని బాధ్యత నాకెందుకంటే, వాడే కూర్చోటి ప్రార్థనలు, నేనెందుకు కూర్చుంటా? పోటీలు. నా బిడ్డలు రారండి, నేను ఒక్కదాన్ని ఏం చేయనండి. ముందు నువ్వు నడుము కట్టాలి. యేసు ప్రభువారు ముందు త్యాగం చేశాడు, నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేశాడు. ఆయన అనుకొని ఉంటే ఈ మానవ జనాల కొరకు, ఈ మానవుల కొరకు నేను ఎందుకు మరణించాలి, నేను ఎందుకు పరలోకం విడిచి రావాలి, నేను ఎందుకు నా మహిమ విడుచుకొని రావాలి అని అనుకొని ఉంటే ఈరోజు నీకు నాకు నరకమే శరణమై ఉండేది. కానీ ఆయన త్యాగం చేశాడండి. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన కూడా మనమంటే నరుడే. ఆయన ఆశల్ని త్యాగం చేశాడు. ఆ జన్మ బ్రహ్మచారి వివాహాన్ని త్యాగం చేశాడు. ఆయన లోకాశల్ని త్యాగం చేశాడు. ఆయన నువ్వు చేస్తున్నావా? నిబంధన చేసుకుంటావా? ఈ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను నాయన, పోయిన సంవత్సరం అంతా కాపాడి కొత్త సంవత్సరం నన్ను తీసుకొస్తున్నావు ప్రభా, ఏమిచ్చి నువ్వు రుణం తీర్చగలనయ్యా? ఏమి ఇవ్వగలను నిరుపేదను నేను, ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా? ఏమి లేని దరిద్రుడను, అయినా ప్రేమించి నన్ను క్షమించి కుమారుడా రమ్మన్నావు, పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు. ఏం చేస్తావంట? ఏమిచ్చినా రుణం తీర్చలేవు. గుడికి రావటానికి నీకు బహు బాధ. అన్నిటికీ నీకు టైం ఉంటుంది. లోకంలో అన్నిటికీ నీకు టైం ఉంటుంది. యేసయ్యను ప్రార్థించడానికి టైం ఉండదు. పోయిన వారం పోయాలే, ఈ వారం పోకపోతే ఏమైంది, పోయిన వారం తినాలే, ఈ వారం తినకపోతే ఏమైంది అనుకోవచ్చుగా. నిన్న తిన్నానుగా ఈరోజు తినకపోతే అని అనుకోవచ్చు. కాదండి, ఏ నాటిది ఆ దినానికే మన్నాను తినాలి. ప్రతిరోజు ఈ భూమి మీద జీవిస్తున్నా నువ్వు నేను మన్నాని ఫ్రెష్గా తినాలి. ఈరోజు తీసుకున్న మన్నా రేపు తినటానికి వీలు లేదండి. ఎప్పటిదప్పుడే ఈరోజు బ్రతుకున్నావంటే ఆయన కృపే. ఈరోజు నువ్వు పండగ చేసుకుంటున్నావంటే ఆయన కృపే. ఈరోజు శుభదినాల్లో ఉన్నంటే ఆయన కృప. నీ ధనము కాదు, నీ ఆస్తి కాదు, నీ మాట కాదు, నీ పాట కాదు. ఎవరు? ఆయన కృప. ఆయన కృపలేందే నువ్వు బ్రతకలేవు. కృప ఈ భూమి మీదకి వచ్చింది నేను దీవించడానికి. కృప ఈ భూమి మీదకి వచ్చింది నేను ఆశీర్వదించడానికి. కృప పశువుల పాకలోకి దిగొచ్చింది. కృప సత్రంలోకి దిగొచ్చింది. నీ కొరకు నా కొరకు కృప ఈ లోకం మీదకి వచ్చింది. భూమిని విడిచి పరలోకాన్ని విడిచి కృప నిన్ను వెతుక్కుంటా వచ్చింది. హల్లెలూయా. కృప ఆ కృపా గడిలో ఉన్నాం మనం. ప్రార్థన చేసి అలిసిపోయావా సహోదరుడా? ప్రార్థన చేసి అలిసిపోయావా సహోదరి? ఆయన చెప్తున్నాడు, ఈ దినాలంతా కూడా నీకు శుభగడియలే, శుభవార్తలే నువ్వు వింటావు. ఇక నీ నోటిలో నీ చెవులో దుర్వార్తలు పడవు. ఇంకా నింద అనేది నీకు కలగదు, ఇంకా అవమానం అనేది నీకు కలగదు. ఆ రోజులన్నీ కొట్టివేయబడ్డాయి. నీ దుఃఖ దినములన్నీ సమ్మతమైనవి. ఎందుకంటే ఆయన పుడుతున్నాడు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా.
ప్రేమించే వాడి పట్ల ఏమైనా చేస్తాడండి ఆయన. నమ్ముకున్న వాడిని సిగ్గుపడిచే దేవుడు కాదండి ఆయన. నమ్ముకున్న వాళ్ళని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన పేరు నజరుడైన యేసు. పశువుల పుట్టిలో యేసు, పరమును దిగొచ్చిన యేసు, నిన్ను ప్రేమించే యేసు, నిన్ను దీవించే యేసు. కొండంత ఆశ, యేసు అంటే ఆశ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. శుభగడిలో ఉంటుండగా బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ప్రేమను పంచి లోకానికి వచ్చారు అయ్యా బిడ్డలందరూ. అయ్యా నీ ప్రేమను ఎరిగి బిడ్డలందరూ రక్షించబడి పరలోకం స్తోత్రించుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.